ఇక గుణ తన వెనుక ఎంత కుట్ర చేస్తున్న సంగతి బాలుకి తెలియదు. బాలు కార్ బుకింగ్ కి వెళ్లేలోపు వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశాడు. దాన్ని మీనాకు చూపిస్తాడు శివ. మనోజ్ ఇంట్లో అందరి ముందు ఆ వీడియోని ప్లే చేస్తాడు. సంజు అయితే ఏకంగా పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం. మీ ఆయన కంటే గుణానే చాలా బెటర్ అంటూ బాలు తాగి తూలుతున్నట్టు ఉన్న వీడియోని మీనాకు చూపిస్తాడు శివ. చాలా మాటలు అనేస్తాడు కూడా. దాంతో మీనా ఏడ్చుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. ఇక బాలు ఒక కిరాయి బేరాన్ని ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్ వెళుతూ ఉంటే వాళ్ల కంట పడుతుంది ఈ వీడియో. అది చూడగానే కారు పక్కకు ఆపించేసి దిగిపోతారు. మాకు బతకాలనుంది, నీ కారు మేమెక్కం అంటూ బాలుకి అర్థం కాకుండా కొంత డబ్బు చేతిలో పెట్టేసి వెళ్లిపోతారు. ఇక సీన్ కట్ చేస్తే మనోజ్ రోహిణి హ్యాపీగా ల్యాప్టాప్ లో ఆ వీడియోని ప్లే చేసి ప్రభావతిని రెచ్చగొట్టి వదిలేస్తారు. సత్యం తలదించుకుంటాడు బాధగా. రవి, శృతి కూడా అక్కడే ఉంటారు. ఏంటండి మాట్లాడరా, వాడు అలాంటోడు ఇలాంటోడు అంటూ మా నోళ్లు నొక్కేవారు కదా, ఇప్పుడేమైంది అంటూ సత్యాన్ని ఆడిపోసుకుంటుంది ప్రభావతి. ఇక శృతి, రవి ఊరుకోరు. అన్నయ్య తాగి కారు నడపడం ఎప్పుడూ చూడలేదు అంటాడు రవి. తాగాడు అయితే ఏంటి, మనకు తెలియని విషయమా ఇదేమన్నా? చాలాసార్లు తాగే వస్తాడుగా, ఎందుకు బాలునే టార్గెట్ చేస్తారు అంటుంది శృతి. అయినా ప్రభావతి సత్యాన్ని సమాధానం చెప్పండి అని నిలదీస్తూనే ఉంటుంది. మనోజ్ కూడా ప్రభావతిలాగే రెచ్చిపోతూ ఉంటాడు. రోహిణి అయితే పొగరుగా ఇదంతా మీనాకు తెలిసే జరుగుతున్నట్లుంది అని వాగుతుంది. దాంతో శృతి కోపంగా ప్రభావతితో, ఏంటాంటీ, తాగింది బాలు, కారు నడిపింది బాలు, అంతా కలిసి అంకులేదో తప్పు చేసినట్లు ఆయన్ని నిలదీస్తారు అంటుంది. దాంతో ప్రభావతి, అది కాదమ్మా, వెనకేసుకొచ్చే మనిషే సమాధానం చెప్పాలి కదా అంటుంది. ఎందుకు చెప్పాలి, ఈయన 40 లక్షలు ఎత్తుకుని పారిపోయారు కదా, అప్పుడు మీరు సమాధానం చెప్పారా? రోహిణి పార్లర్ అమ్మేసింది కదా, మరి మీరు దానికి సమాధానం చెప్పారా? అంకుల్ని నిలదీయడం కాదు, దమ్ముంటే బాలు వచ్చాక అతన్ని అడగండి అంటూ శృతి ఏకి పారేస్తుంది. అమ్మో, ఇదెంత పరువు తక్కువ, ఈ విషయం రోహిణి వాళ్ళ నాన్నకో వాళ్ళ మామయ్యకో తెలిస్తే పరిస్థితి ఏంటి అంటుంది ప్రభావతి తిప్పుకుంటూ. దాంతో శృతి కోపంగా, వెరీ ఫన్నీ, జైల్లో ఉండే వాళ్లకన్నా అజ్ఞాతంలో ఉన్న వాళ్లకన్నా తప్పు చేశాడా బాలు అంటుంది శృతి. ఇంతలో శృతికి ఫోన్ వస్తుంది. ఎవరు అంటుంది ప్రభావతి. మా అమ్మ అంటుంది శృతి. అమ్మో ఎత్తకు, ఈ విషయం చెప్పకు అనరుస్తుంది ప్రభావతి. ఇంతలో రవి ఫోన్ మోగుతుంది. నీకెవర్రా అంటుంది ప్రభావతి ఏడుపు ముఖంతో. శృతి వాళ్ళ నాన్న అంటాడు రవి. అమ్మో ఎత్తొద్దురా అంటుంది ప్రభావతి ఏడుపు ముఖంతో. ఇంతలో రోహిణి ఫోన్ మోగుతుంది. నీకెవరమ్మా అంటుంది ప్రభావతి కంగారుగా. పార్లర్ నుంచి విద్య కాల్ చేస్తోందత్తయ్య అంటుంది రోహిణి. అమ్మో, ఆ పిల్లకి విషయం అసలే చెప్పొద్దు అంటుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ ఫోన్ మోగుతుంది. నీకెవర్రా అంటుంది ప్రభావతి. పార్క్ ఫ్రెండ్ అమ్మా అంటాడు మనోజ్. ఆపరా ఎత్తకో అంటుంది ప్రభావతి. ఇంతలో ప్రభావతి ఫోన్ మోగుతుంది. కామాక్షిరా, దీని ఫోన్ ఎత్తకపోతే ఇంటికే వచ్చేస్తుంది అని లిఫ్ట్ చేసి, మా కర్మ, వాడు నా కడుపున చెడబుట్టాడు, ఇలా పరువు తీస్తున్నాడు అంటూ పక్కకు పోతుంది ప్రభావతి. సత్యం మాత్రం మౌనంగా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు సంజు ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి తనకు తెలిసిన కమిషనర్ కి కాల్ చేసి, ఇలాంటి వాళ్లను వదిలేస్తే ప్రమాదం కదా అంకుల్ అంటూ ఎక్కిస్తాడు. నేను యాక్షన్ తీసుకుంటానులే సంజు అని ఆ కమిషనర్ తన కింది అధికారులకు బాలు బండి సీజ్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఇక బాలు బండిని బుక్ చేసుకుంటున్న వాళ్లు కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంటే బాలుకి మాత్రం ఏం అర్థం కాదు. తెలిసిన వాళ్లు కూడా ఎందుకు ఇలా క్యాన్సిల్ చేస్తున్నారు ఉదయం నుంచి అని కారు మీద అటు ఇటు ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. కిరాయికెవరూ రాకపోవడంతో ఇక ఒకచోట బాలుని పోలీసులాపి బండి పట్టుకు వెళ్లిపోతారు. తాగి డ్రైవ్ చేయడం నేరమని తెలీదా అని పోలీసులు తిడుతూ ఉంటే, నేను తాగలేదు మొర్రో అని ప్రాధేయపడతాడు బాలు. కాని వినరు. ఇక కమింగ్ అప్ లో బాలు ఇంటికొస్తాడు. తాగలేదు అన్న పోలీసులు నా బండి తీసుకెళ్లిపోయారు అని సత్యం, మీనా, ప్రభావతి, మనోజ్, రోహిణి, శృతిల ముందు చెబుతూ ఉంటే మనోజ్ బాలుకి కాలేలా మాట్లాడతాడు. దాంతో బాలు కోపంగా మనోజ్ మీదికి వెళ్లబోతూ ఉంటే సత్యం ఆవేశంగా బాలు మీద చేయెత్తుతాడు. దాంతో బాలు గుండె ముక్కలైపోతుంది. ఇక అదే సీన్లో బాలు మీనా చేతులు పట్టుకుని, కనీసం నువ్వైనా నమ్ము మీనా, నేను తాగలేదు అని అంటూ ఉంటే మీనా కూడా చేతులు విడిపించుకుంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.